అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో విశాఖ నగరం నడిబొడ్డున విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గాలమ్మ ఆలయం సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అమ్మవారి తన దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కోసం బస్సు యాత్ర ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఆయన కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన మేళ్ల వల్ల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల్ని 25 నియోజకవర్గాల్లో ఉండే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ఆశీర్వదించాలని అమ్మవారికి వేడుకొని తప్పకుండా ఈ రాష్ట్రంలో మళ్ళా అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో మా అభ్యర్థులు విజయం సాధించి మరీ ముఖ్యంగా ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రజల ముందుకి ఆశీర్వాదం కోసం మద్దతు కోసం ఈరోజు ప్రజల్లోకి వస్తున్న శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారికి కూడా ప్రజలు, విశాఖ పార్లమెంటు పరిధిలోని ప్రజలు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ప్రజలు ఆశీర్వదించాలని, అండగా నిలబడాలని, మళ్ళా రాష్ట్రంలో ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్న గణేష్ కుమార్ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారిని ఆశీర్వదించాలని, అట్లానే అమ్మవారి ఆశీస్సులతో కూడా వీళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో విజయం సాధించాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం యొక్క ప్రచారాన్ని ప్రారంభోత్సవం చేశాము. ఏ రోజైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా సీనియర్ నాయకులందరినీ కూడా, తటస్థంగా ఉండే నాయకుల్ని, ఇతర కుల పెద్దల్ని అందరినీ కూడా ఇప్పటికే కలుసున్నాము. స్వయంగా ఇంటికి వెళ్ళి కలుసున్నాము. మరి ఈరోజు ఈ యొక్క వార్డులో 3 రోజులు పర్యటన చేస్తాము. అలాగే 14 వార్డులో కూడా అక్కడుండే కార్పొరేటర్సు, అధ్యక్షులు అక్కడ ప్రతి వార్డులో కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బైక్ ర్యాలీస్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా కంప్లీట్గా సౌత్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ మూడ్ని తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం కోరుకుంటా ఉన్నారో, మరి ఇంకొక 20 సంవత్సరాలు అతని ఈ యొక్క ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అనుకుంటున్నారో, ఆ ఆకాంక్ష తీరాలి, ప్రజల ఆకాంక్ష తీరాలని చెప్పి ఈరోజు దుర్గాలమ్మ అమ్మవారికి ప్రార్థనలు అందించాము. ముఖ్యంగా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఈ అమ్మవారి దగ్గర పూజలు అందుకొని ప్రారంభోత్సవం చేయడం నాకు ఆనవాయితీగా వస్తుంది. 2 సార్లు ఆ అమ్మవారు గెలుపునిచ్చారు. 3వసారి కూడా అమ్మవారు గెలుపునిస్తారని చెప్పేసి మరీ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాము. సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇవాళ దుర్గాదేవి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలకి 175 స్థానాలు ఏ విధంగా అయితే వైనాట్ 175 అంటున్నారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వాళ్ళ నియోజకవర్గంలో ప్రచారం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అందరూ కూడా
ఆ, ఆ, ఈ ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరూ కూడా ఎన్నికల దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని మన సౌత్ నియోజకవర్గ శాసనసభ్యులు హైయెస్ట్ మెజారిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.